ఏంటొక్క ఈ సాఫ్ట్వేర్ జాబ్ డబ్బులు వస్తానే మాటే తప్ప ప్రశాంతత లేకుండా పోతుంది. అసలు రాత్రి పగళ్ళు టార్గెట్స్ మీటింగ్స్ ప్రెజర్ ఇన్ని టెన్షన్ల వల్ల పిచ్చెక్కుతుంది అక్క. ఈ జాబ్ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. పాలకు వచ్చినట్టున్నాడు, గిన్నె తీసుకోమ్మా. ఏ కళ్ళు కనిపించట్లేదా? ఎక్కడ చూసుకుంటే పాలు పోస్తున్నావు? డ్రెస్ అంతా ఖరాబ్ చేసినావు. కళ్ళు తిరిగినట్టే చెయ్యి కొంచెం వనికి పాలు అలా చల్లిపోయాయమ్మా. నీకు బాగాలేనప్పుడు కొంపలో కూర్చొని రెస్ట్ తీసుకో. పాలు వేస్ట్ అయినాయి, నా డ్రెస్ గలీజ్ అయిపోయింది. పనికి మాలను ఉన్నట్టున్నావు ఆడో. నా టెన్షన్స్ నాకుంటే మధ్యలో నువ్వు ఒకనివి. రాత్రంతా మా చిన్నోనికి జ్వరం వచ్చి హాస్పిటల్ పిలుచుకుని పోయింటామమ్మా. అక్కడే సరిపోయింది. 3 గంటలకు వల్ల వచ్చి పాలు పిండే కానీ వెళ్ళామా. ఆ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మా వాడే గుర్తొస్తున్నాడమ్మా. ఏ లక్ష్మి, పాలు ఎందుకు అట్ట కింద పడేసినావు? అన్నా మీ పిల్లలకి ఏమైంది? నేను కాదక్క, దో వీడే రాత్రంతా నిద్రపోలేదంటే చెప్ప కథలు చెప్తున్నాడు. కథలు నా కొడుకు మీద కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. నిజంగా నా కొడుక్కి బాగలేదమ్మా. అబ్బాబాబా అక్క, అక్కడ చూడక్క ఏం నాటకాలు ఆడుతున్నాడు. వీడి ముందర యాక్టర్లు పనికిరారు. నోరు మూసుకో. అన్న ఏమైందన్న మీ కొడుక్కి? రాత్రి మా వాడికి ఛాతీలో నొప్పి వచ్చిందమ్మా. డాక్టర్ సార్ దగ్గర పోతే టెస్ట్లు మాత్రలన్నీ రాసిచ్చినారు. మరి అంత బాగలేకుంటే ఈరోజు పాలు పోయకుంటే ఏమైతుందప్పా? పనికి రాకపోతే డబ్బులు ఎట్లా వస్తాయమ్మా? డబ్బులు లేకపోతే పిల్లలకి మందులు ఎట్లా కొనాలి తల్లి? ఒక్క నిమిషం ఉండవా? ఇప్పుడే వస్తాను. అన్నా డబ్బులు తీసుకోండి అన్న. అయ్యో వద్దులే మేడం. అయ్యో పర్లేదు తీసుకోండి అన్నా. నెక్స్ట్ మంత్ పాల డబ్బులు పట్టుకుంటారా తల్లి? అన్నా మీరు మాకు 4 ఏళ్ల నుంచి పాలు పోస్తున్నారన్నా. మీకు కష్టం వచ్చిందంటే అది మా కష్టం కాదా చెప్పండి. తీసుకోండి, నాకేం రిటర్న్ ఇవ్వకండి. అక్క వాడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అక్క. నైట్ తాగిండే దిగక చేతులు వణికినాయి, పాలు మీద పడేసింటే ఇంక కథలు అల్లుకొని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినావు కదా, ఆ డబ్బులతో మళ్ళీ తాగుతాడు చూడవాడు. కొడుకు గురించి అంత బాధపడుతున్నాడే, ఆయన కళ్ళలో నీకు బాధ కనిపించలేదా? మనిషిని అనుమానంతో కాదు, ఒక్కసారి ప్రేమగా చూడు, తెలుస్తుంది ఎవరెట్లాంటనేది. అతను ఇప్పుడు కూడా కుటుంబం కోసం ఆలోచించి పాలు అమ్మడానికి వచ్చినాడు. ఇంట్లో ఏసీ కింద కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ అక్క నాకు టెన్షన్స్ అక్క, మైండ్ బాగాలేదక్క, రాత్రంతా పని చేస్తారక్క అంటున్నావే. బయట రోడ్లో ఎంత మంది కష్టపడుతున్నారు నీకు తెలుసా? ఒక్కసారి అట్లా బయట పోయి చూడిపో. ఎండలో పళ్ళు అమ్ముకునే వాళ్ళు, రోడ్లు ఉడ్చే వాళ్ళు, బేల్దారులు ఎంత మంది కష్టపడుతున్నారు. మనం పొద్దున పాలు తాగేది మొదలుకొని రాత్రి తినే తిండి వరకు ప్రతి ఒక్కరి శ్రమ ఉంటుంది దాంట్లో. వాళ్ళ శ్రమను అర్థం చేసుకుని వాళ్ళని గౌరవించడం నేర్చుకో, అంతేగాని ఒకరిని నీచంగా మాత్రం మాట్లాడుకో. ప్రతి కష్టంలోనూ ఒక కుటుంబం బ్రతుకు దాగి ఉందనే విషయం ఇంకా మీదటి నుంచి మనిషి నిజంగా చూడడం మానేసే. వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.